తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బోనాలు పండుగ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు భక్తి శ్రద్ధలతో సమర్పించే ఒక గొప్ప సాంప్రదాయ ఉత్సవం. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కొత్త కుండలో వండిన నైవేద్యం, బోనం, చీరె, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలు పండుగకు సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర, ఆచారాలు, నియమాలు, నిబంధనలు ఇక్కడ తెలుసుకుందాం. బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి, చరిత్ర ఏమిటి, బోనం అంటే ఏమిటి, బోనాలు ఆచారాలు, సంప్రదాయాలు, బోనాలు ఎక్కడ జరుగుతాయి, పాటించవలసిన నియమాలు, నిబంధనల గురించి తెలుసుకుందాం. బోనాలు ఎప్పుడు మొదలయ్యి, చరిత్ర ఏమిటి, తొలి మూలాలు. ఈ పండుగ కాకతీయ కాలం 1000 సంవత్సరాల క్రితం నుంచే ఆచరణలో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ప్రతాపరుద్రుడు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు నమ్ముతారు. ఆధునిక జాతర ప్రారంభం 1813లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్లేగు అనే వ్యాధి వ్యాపించి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో సైన్యంలో పనిచేసిన సూరటి అప్పయ్య అనే భక్తుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని మహంకాళిని ప్రార్థించి వ్యాధి తగ్గితే గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. వ్యాధి తగ్గాక 1815లో సికింద్రాబాద్లో ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారు. నాటి నుండి ఇది స్థానికంగా ఆచారంగా మారింది. బోనం అంటే ఏమిటి? బోనం అంటే భోజనం లేదా నైవేద్యం. కొత్త మట్టి లేదా ఇత్తడి రాగి పాత్రలో కొత్త బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం వండుతారు. కుండ చుట్టూ పసుపు, కుంకుమ, బియ్యంతో పిండితో బొట్లు పెట్టి వేపాకులతో అలంకరిస్తారు. కుండపై భాగంలో చిన్న దీపం జ్యోతి వెలిగిస్తారు. ఈ బోనాన్ని మహిళలు తమ తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో అమ్మవారి గుడికి వెళ్తారు. బోనాలు ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. గోల్కొండలో ప్రారంభం. ఆషాఢ మాసంలో మొదటి బోనం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొట్టెల సమర్పణ, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు రంగం. భక్తులు తమ భక్తి చిహ్నంగా కర్రలు, రంగులు, కాగితాలతో తయారు చేసి తొట్టెలు సమర్పిస్తారు. శివసత్తులు డప్పులు లయకు అనుగుణంగా పూనకంతో నృత్యం చేస్తారు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజులు దేవిని ఊరేగింపు ముందు కొరడాలు రూలిపిస్తూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. బోనాలు ముగిసిన మరుసటి రోజు ఉదయం రంగం, భవిష్యరాణి కార్యక్రమం ఉంటుంది. దీనిలో ఒక మహిళ మట్టి కుండపై నిలబడి భవిష్యత్తును చెబుతుంది. ఈ పండగను ఎక్కడెక్కడ జరుగుతాయి? ఈ పండగ ఆషాఢ మాసం మొదటి ప్రతి ఆదివారం, సోమవారాల్లో వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి ఆదివారం గోల్కొండ మహంకాళి అమ్మవారి బోనాలు, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, మూడవ, నాలుగవ ఆదివారం పాతబస్సి, లాల్ ద్వర్వా, సింహవాహిని, హరిబౌలి, అక్కన్న. పాటించవలసిన నియమాలు, నిబంధనల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్ until the new video comes. Like, share, subscribe my channel. Thank you.